ఎగ్జిబిషన్ ఈ 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సో ఈసారి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు విక్రయదారులకు, ఇటు వ్యాపారస్తులకు, అలాగే వాళ్ళు నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు. సో ఈ వచ్చే రెవెన్యూని ఎలా ప్రయోజనకరంగా ఎలా యూజ్ చేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో బాగున్నారా? సో ఎలా అనిపిస్తోంది 85 ఏళ్ళుగా సక్సెస్ఫుల్ జర్నీలో యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్? ఇది 83వ సంవత్సరం అండి. సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫైన్ యాజ్ ఆఫ్ నౌ. బాగా చేస్తున్నామని ఏర్పాట్లన్నీ ముమ్మరంగా అవుతున్నాయి. సో ఫర్ ద రష్ విచ్ కమ్స్, అంటే సంక్రాంతి నుంచి మొదలవుతుందో దానికోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం మేము. అది లైక్ సీసీటీవీ కెమెరాస్ అనుకోండి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనుకోండి, శానిటేషన్ అనుకోండి, లైక్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉన్నాయి, షాపింగ్ అవన్నీ. అది సో ఇప్పటి వరకు 2400 స్టాల్స్ కేటాయించాం మేము. అలాట్మెంట్ అయిపోయింది. దే ఆర్ పుట్టింగ్ అప్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ డెకరేటింగ్ దేర్ స్టాల్స్. అది అంటే ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణమైంది? దాదాపు 20 ఎకరాల్లో సొసైటీ భూములు ఉన్నాయని తెలుసు, కానీ మరి ఎన్ని ఎకరాల్లో ఈ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు? 23 acres అండి ఇది టోటల్ ఏరియా. దీంట్లో మేము 2400 స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. అది 2400 స్టాల్స్ అంట. సో మరి మీరు నిర్వహించే కాలేజీలు వాటిని ఎలా నిర్వహిస్తారు? ఈ రెవెన్యూని ఎలా దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇక్కడ వచ్చే ఈ 46 days వింటర్ షాపింగ్ ఫెస్టివల్లో వచ్చిన ఇన్కమ్ని మేము 85% ఆఫ్ ద ఇన్కమ్ మేము మా ఇన్స్టిట్యూషన్స్కి కేటాయిస్తాం. వీఆర్ రన్నింగ్ 20 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో వాటికి కేటాయిస్తాం. టోటల్ 85% కేటాయిస్తాం మేము దానికి. సూపర్ అండి. అండ్ ఇట్లానే కంటిన్యూ చేయాలి. ఈ ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉండాలి. అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి కన్వీనర్ గారు రంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. దేశ నలుమూలల నుంచి కూడా స్టాల్స్, అంటే వేరే వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి పోటీ పడుతుంటారు. సో అలాంటి ఒక స్థలానికి సొసైటీగా ఉన్న సొసైటీలో ఒక మెంబర్ అండ్ కన్వీనర్ కూడా ఆయన. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఈసారి ఎంతమంది పోటీ పడ్డారు, ముందు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ప్రాసెస్ జరిగింది అనేసి. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం, నా పేరు రంగారెడ్డి. ఎగ్జిబిషన్ సొసైటీ పబ్లిసిటీ కన్వీనర్ అండి. మేడం చెప్పండి సార్. మనకు ఎగ్జిబిషన్ ఇది 83rd ఎగ్జిబిషన్. జనవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది మేడం. ఎవ్రీ ఇయర్ మనకు 84 ఏళ్ళు అయింది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితే. నైజాం రామానం నుంచి పబ్లిక్ గార్డెన్స్లో ఫస్ట్ ఒక 20 స్టాల్స్ తోటి షురువై ఈరోజు 2400 స్టాల్స్ తోటి మనం ఇక్కడ పబ్లిక్ గార్డెన్ ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో చేసుకుంటున్నాం మేడం. మనకు కాశీ టు కన్యాకుమారి, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ స్టేట్లకు వెళ్ళి మనకు తెలుగు పీపుల్ ఇక్కడ వస్తారు. అంటే దేశ విదేశాల నుంచి కూడా కశ్మీర్ నుంచి కూడా వస్తారు. పాకిస్తాన్ స్టాల్స్ కూడా ఉంటుండే ఇంతకుముందు, ఈ సంవత్సరం రాలేదు వాళ్ళు. 2004 వచ్చారు. ఇంతకుముందు పెట్టాం మనం ఇక్కడ. వాళ్ళ సూట్లు, వాళ్ళ బట్టలు అన్నీ ఇక్కడ పెడుతుంటాం మనం. అట్లా లాస్ట్ 4 years బ్యాక్ నుంచి వాళ్ళు వస్తలేరు ఇక్కడికి. మన దగ్గర ఇండియాలో మొత్తం కాశీ టు కన్యాకుమారి ఆల్ స్టేట్, అంటే మనకు లక్నో నుంచి, యూపీ నుంచి, బెంగాల్ నుంచి, గుజరాత్ నుంచి, మద్రాస్ నుంచి, కర్ణాటక వెళ్ళి అంతా స్టేట్స్కి వెళ్ళి మనకి ఇక్కడ స్టాల్స్ పెడతారు మేడం. వీళ్ళంతా 50 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాశ్మీర్ నుంచి డ్రై ఫ్రూట్స్ వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ కొడుకులు వస్తున్నారు, ఇప్పుడు స్టాల్స్ పెడుతున్నారు ఇక్కడ. అది మేడం. అప్పుడు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన ఈ ఒక ఎగ్జిబిషన్ అనే ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణ. స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్కు మనము 75,000 రూపీస్
తీసుకుంటాం ఓకే 46 డేస్ అది ఓకే ఓకే 46 డేస్ కోసం సో అందులో వాళ్ళు ఎంత బిజినెస్ చేసుకుంటే వాళ్ళకు ఒక స్టాల్ కావాలా డిపెండ్ అపాన్ ది దేర్ సైజ్ ఆఫ్ ది స్టాల్స్ కావాలనుకో 10 స్టాల్ కావాలనుకో 10 తీసుకోవచ్చు అమౌంట్ పే చేసుకోవచ్చు. ఓకే అట్లా ఎలక్ట్రిసిటీ మళ్ళీ డిఫరెంట్ తర్వాత ఉంటుంది మేడం వాళ్ళకు అది వేరే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వేరే ఉంటుంది ఓకే అంతే మేడం. అది సూపర్ అండి. అంటే ఇలా వచ్చిన ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు సొంతంగా ఏది చేయరు, అంటే వీళ్ళందరూ కూడా సేవా దృక్పథంతో, అంటే తర్వాత వచ్చిన అమౌంట్ లో 85% కూడా మేము ఎడ్యుకేషన్ మాకు 20 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మేడం. హైదరాబాద్ అరౌండ్ దిస్ తెలంగాణ అంటే హైదరాబాద్కు దగ్గరలోనే ఒక 4 డిస్టిక్లో మాకు ఒక 20 కాలేజెస్ ఉన్నాయి మొత్తం ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఈ ఎడ్యుకేషన్ ఇవంతా మనం ఎడ్యుకేషన్ మేడం. మెయిన్ ఒకటి మీకు చెప్పాలి, అంటే మనం నైజాం జమానాలో లేడీస్ ఎడ్యుకేషన్ లేకుండే మేడం, తక్కువ ఉండే, చాలా. అందుకోసము ఈ సొసైటీ వాళ్ళు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు లేడీస్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ కోసం లేడీస్ ఇక్కడ మహిళా కాలేజీలు పెట్టిండు. వనితా మహిళా పాలిటెక్నిక్ ఏషియాలోనే నెంబర్ ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మేడం. ఇట్లా అన్ని కాలేజెస్ అదే డిస్టిక్లో కూడా లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చి లేడీస్కు మొట్టమొదటి ఇస్తున్నారు. వీళ్ళు ఎంత కష్టపడి కొంచెం రెవెన్యూ జనరేట్ చేసి, అండ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మేజర్ మోటో కూడా ఇదన్నమాట. సో ఆ రెవెన్యూ జనరేట్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్తో ఇలాంటి సేవా కార్యక్రమాలు, లేకపోతే ఎడ్యుకేషన్కి మెయిన్గా మనకి ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం ఆయన. సో ఆయన మెయిన్ ఎడ్యుకేషన్ పైన ఎంతైతే ఫోకస్ పెట్టారో, సో ఈ సొసైటీ కూడా ఆయన లెగసీని అలా కంటిన్యూ చేస్తూ ఆ ఎడ్యుకేషన్ పైన ఇంత సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా హర్షణీయం అండ్ అభినందనీయం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో నిర్వహించాలి. త్వరలో 100 సెంచరీ క్రాస్ చేసేస్తుంది కూడా ఇంకో 10 ఏళ్లలో. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉండాలి, పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.